ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మంచి విషయాలు చెప్పేవాళ్ళు కొద్దిమంది అయితే, నోటుకొచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. దీనివల్ల మేలు కన్నా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నిందలు వేయడంలో, అలిగేషన్స్ చేయడంలో, అవమానకరమైన మాటలు నిష్కారణంగా నిజమనేటువంటి నిర్ధారణ చేసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏ దోషము చేయని వారి మీద థంబ్నెయిల్స్ పెట్టి ఎవరి ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు వాడుకుంటూ వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేటి లోకం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. దేవుని తీర్పులు కూడా అంత భయంకరంగా ఉంటాయి. సృష్టికర్తని దేవుడన్నాడు, లేని వార్తను పుట్టించకూడదు, నా సమాజంలో కొండెగాళ్ళు కొండెగత్తలు ఉండకూడదు, కొండెములాడుట దేవునికి విరోధమైనటువంటి పని. లేని వార్తను పుట్టించడం వల్ల, అంటే వాళ్ళు అనని మాట అన్నట్టు, చేయని పని చేసినట్టు, చూడండి వారు చూసినట్టు, ఇక ఇలా లేనటువంటి వాటిని వాళ్ళ ఊహాగానాల్లో ఉండి పుట్టించిన మాటలు తీసుకొచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేస్తూ ఇతరుల్లో సాక్ష్యం పాడు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు చాలామంది సమాజంలో పెరిగిపోయారు. అందులో ఒకటే ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరు జాన్ వెస్లీ, సహోదరి బ్లెస్సీ వెస్లీ పైన అనవసరంగా అలిగేషన్ చేసి ఎలాంటి ఆధారం లేకుండా, నిజ నిర్ధారణ లేకుండా వారిని అవమానపరుస్తూ పోస్టులు పెట్టడం అనేది ఎంత క్రూరమైన పని. అక్కడక్కడ మానసిక రోగుల గురించి విన్నాం, కానీ ఈ రోజుల్లో మానసిక రోగం ఇంత ఘోరంగా కూడా మారిపోయిందా? ఈ ఆధునిక ప్రపంచంలో, ఇంత డెవలప్ అవుతున్న ప్రపంచంలో ఇంత క్రూరులుగా, అయోమయంగా, ఏమాత్రం ఆలోచించకుండా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు అవునా కాదా ఏమీ తెలుసుకోకుండా ఎవరో పుట్టించిన పుకార్లను, రూమర్స్ని తీసుకువెళ్ళి థంబ్నెయిల్స్లో పెట్టి యూట్యూబ్లో ప్రపంచం అంతకు పంపించడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య. వారు దేవుని సేవ చేస్తున్న సేవకులైన వారి మీద నిందలు వేయాలన్న దురాలోచన ఎవరికి పుట్టింది? ఇటువంటి దుష్టాలోచన ఎవరికున్నా మానుకోండి, క్షమాపణ కోరండి. తప్పైపోయిందని సోషల్ మీడియాలో మీరు ఎక్కడెక్కడైతే ప్రకటించారో మరొక వీడియో చేసి ప్రపంచం అంతటికి పంపండి. నిర్దోషులపైన నింద వేయడం దేవుని దృష్టిలో చాలా భయంకరమైనది. ఏలీ భక్తుడు అంటాడు, మనుషులకు విరోధంగా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ దేవునికి విరోధంగా పాపం చేయకండి. దేవుని మందస్సం, దేవుని పరిచర్య, దేవుని సేవా విధానము, దేవుడు ఏర్పరిచిన సేవకులు, పరిచర్యలు ఎంతో ప్రయాసపడుతున్న దేవుని సేవకులు మీద నిందలు వేయడం, నోరుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడడం. మానవ దేహం అంతట్లో దాగి ఉన్నటువంటి పాప ప్రపంచం ఏది అంటే మనిషి నాలుక. ఈ నరం లేని నాలుక చాలా భయంకరమైనది. దీనివల్ల ఎంతోమంది కీడు కలుగుతుంది, ఎంతోమంది నష్టం కలిగించే అవకాశం ఉంది. కనుక మీ మాటలు నోరు జారకముందే వాటిని జాగ్రత్తగా ఆలోచించండి. చేయి జారిన రాయి పడిపోతే మళ్ళీ తీసుకోవచ్చు, నోరు జారిన మాటలు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీలుపడదు. సారీ చెప్పినా కూడా అది గాయంగానే ఉండిపోద్ది. కనుక గాయపరిచే మాటలు, ప్రజల మీద లేనిపోని మాటలు, నిర్దాక్షిణ్యంగా నిర్దోషుల మీద దోషం మోపడం, వాటిని పైగా సోషల్ మీడియాలో పెట్టడం, థంబ్నెయిల్స్లో వారి ఫొటోస్ వాడుకోవడం, ఇది క్రూరమైన చర్య. ఇలాంటి పని చేసే వాళ్ళు మీ మనసాక్షి ఏమైపోయిందో ఒకసారి పరీక్షించుకోండి. డూ హ్యావ్ కామన్ సెన్స్? పనిచేస్తుందా? పనిచేస్తుంటే ఆలోచించండి. వెనక ముందు ఆలోచించకుండా మీకు నోరుంది కదా అని మాట్లాడి వీడియోలు పెట్టేయడం, వారి ఫోటోలు వాడుకోవడం, ఇదంతా దుశ్చర్య. అమానుషం, అమానవీయం, ఇటువంటి మాటలు, ఇటువంటి పనులు చేయడం మానుకోండి. ఇక ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాటిని రిపీట్ చేయకండి. మీ బ్రతుకులు బాగుండాలని, మీ జీవితాలు బాగుండాలని ప్రార్థన చేస్తున్న సేవకులు, పరిచర్య చేసే సేవకులు, వారి మీద నోరు బారేసుకుంటారు ఎందుకు? తొందరపడకండి. తొందరపడి నడిచేవాడు దారి తప్పునని, తొందరపడి మాట్లాడేవాడు తప్పక దోషాల్లో పడతాడని, ఊరుకొనక మాట్లాడేవాడు చిక్కుల్లో పడతాడని ఉంది. కనుక మీ నోటి మాటల వల్ల మీకు శిక్ష ఎందుకు తెచ్చుకుంటారు? నోరు జారి ఒంటికి శిక్ష తెచ్చుకునే పరిస్థితి చేయకండి. ఫాల్స్ అలిగేషన్స్ చేసి చిక్కుల్లో పడకండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎదుటి వ్యక్తి కూడా మనిషేనని. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి పరిచర్యలు, సేవా కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. నింద వేసేసి ఊరుకుంటామా? నిర్దోషుల మీద వేసిన ప్రతి నింద భరించాల్సి ఉంటుంది. దేవుని కోపాన్ని రేపిన వారు అవుతారు. ఇలాంటి అవమానకరమైన నిందలు వేయడం అనేటువంటిది దుశ్చర్య. ఈ దుశ్చర్యను, ఈ దుర్మార్గమైన పని మేము ఖండిస్తున్నాం. ఇలాంటి వార్తలు పెట్టిన వ్యక్తి వెంటనే క్షమాపణ కోరి సమాధానపడండి. ఇది మీకు ఏమాత్రం మంచిది కాదు. ఈ నరులందరినీ సృష్టించిన దేవునికి తెలుసండి ఎవరు ఎలాంటి వారు, వారి హృదయం ఎలాంటిది, వారి మనసు ఎలాంటిది, మన మనస్సాక్షి ఎలాంటిది అన్నది మీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. తన సేవకులను తన సేవకు పిలుచుకొని వాడుకుంటున్న దేవునికి తెలుసు. కనుక తొందరపడి దేవ సేవకుల మీదే కాదు, విశ్వాసుల మీద కానీ, మీ తోటి వారి మీద కానీ, మీ స్నేహితుల మీద కానీ నోరు జారకండి. తొందరపడి అలిగేషన్స్ చేయకండి. ఈ దుశ్చర్యను మేము ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గమైన పని, ఇలాంటి పనులు ఎప్పుడు ఎవరి మీద నిందలు వేసి అవమానకరమైన మాటలు వేయడానికి తొందరపడకండి. రియలైజ్ వాట్ యు డిడ్, రిపెంట్ అండ్ రిటర్న్ టు గాడ్. మే గాడ్ బ్లెస్ John Wesley and Blessy Wesley. God is with you.
Peace of Christ be with you. May God bless your family, your ministry, what all you are doing for the kingdom of God. May the Lord increase your territories and bless you abundantly. God bless you. Peace be with you.